వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయారయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలాగే నేటి కాంగ్రెస్ పాలన సాగుతుందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి నేడు వాటి అమలులో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. కాగా సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని 370 ఆర్టికల్ తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తే మళ్లీ 370 ఆర్టికల్ను తీసుకువస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీజేపీ తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ చెబుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి వెంటనే భూసేకరణ ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ పురోగతిపై హైదరాబాద్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణ వేగం పెరగాలని, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పరిధిలోని కలెక్టర్లు రోజువారీగా ఏం చేశారు, ఏం పురోగతి సాధించారు అనే వివరాలను ప్రతిరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందించాలని ఆదేశించారు సీఎం. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సిఎస్ శాంతికుమారితో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ కసిం, ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆ గ్రూపులో అప్డేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక సమీక్షా సమావేశానికి మరో సమీక్షా సమావేశం మధ్య పురోగతి తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి, అమన్గాల్, షాద్నగర్, చౌటుప్పల్ మార్గానికి సంబంధించి వెంటనే భూసేకరణ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఉత్తర భాగంగా ఇప్పటికే భూసేకరణ చాలా వరకు పూర్తయినందున దక్షిణ భాగంలో ప్రారంభించాలని స్పష్టం చేశారు. రహదారి విషయంలో ఏవైనా సాంకేతిక ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలన్నారు. ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్ను సీఎం పరిశీలించారు. భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా అలైన్మెంట్ ఉండాలని, ఆ విషయంలో పారదర్శకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయాలంటే తమ ప్రభుత్వానికి రహదారుల నిర్మాణమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేసే మంచి పనులపై బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణ స్థితిగతులపై సంభాషణలు జరిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయిందని, మిగిలిన కాస్త భూసేకరణ వచ్చే నెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఆ వెంటనే టెండర్లకు నోటిఫికేషన్ వస్తుందని ఆయన చెప్పారు. ఆయన తొలి ప్రాధాన్యం రహదారులను అభివృద్ధి చేయడమేనని ఆయన అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే రోడ్లను బాగు చేస్తే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఇది దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణను ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో హోంశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిలో ఆలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలన్నారు. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వస్తానని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్ తరిమివేయాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టతను మళ్లీ నిలబెడదాం, ప్రజల భద్రతకు భరోసా ఇద్దామన్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారక, తిరుమలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు టోపీ పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
సర్కార్ చీటింగ్పై మా ఫైటింగ్ ఎప్పటికీ ఆగదన్నారు. రైతులను మోసం చేసిన సర్కార్పై చీటింగ్ కేసు పెట్టాలని, రైతులకు బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజే 2 లక్షల రుణమాఫీ అంటూ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసేంత రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వెల్లడించారు. కానీ కొన్ని పత్రికలు రుణమాఫీ పూర్తిగా కాలేదని వార్తలు రాశాయన్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా మాఫీ కాని రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నదని, కానీ జరిగింది మోసమన్నారు. దళిత బంధు అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ కమిషన్లు తీసుకుని దళిత బంధు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అర్హులకు కాకుండా లంచాలు ఇచ్చిన వారికే పథకం అందించారని వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రామ్లాల్పై ఏసీబీ విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టిండ్రో ఉన్నోళ్ళందరూ అప్లై చేసిరు. వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్. ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ ఒక 10 తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన. సో ఇవన్నిటికీ విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం. అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీ ఉన్నాం. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాలమూరు పిల్లల మరి వృక్షాన్ని పర్యాటకంగా సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న మంత్రి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పర్యాటక శాఖలోని నిరర్ధక వాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు. వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచే వస్తూ ఉంది. అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి. మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆది మానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం, తయారు చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాల్సిందంతా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది, చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్టు అభిషేక్ సింఘ్వి నామినేషన్తో స్పష్టమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అభిషేక్ మను సింగ్ కవిత బెయిల్స్ కోసం సుప్రీంకోర్టులో వాదించినందుకే బీఆర్ఎస్ నామినేషన్ వేయలేదని విమర్శించారు. బీజేపీని బదనం చేసేందుకు 2 పార్టీలు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఢిల్లీలో ఒప్పందం జరిగింది. భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 39 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు కలిసి డ్రామాలు చేశారు. వాళ్ళు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది, మాట ముచ్చట అయిపోయింది, కళ్యాణం మాత్రమే బాకీ ఉంది. ఇవాళ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు. అర్హులైన రైతులందరికీ తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు నిరసన చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ఎవరికి తోచిన ప్రకటన వారు చేయకుండా స్పష్టమైన జీవో ద్వారా రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. కలెక్టర్ గారిని ముఖ్యమంత్రి గారికి ఈ విషయమై
2 లక్షలు షరతులు లేనటువంటి పద్ధతిలో అందరికీ రుణమాఫీ చేయాలన్నటువంటి కండిషన్ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ను వాళ్ళకి అందజేయాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు లాభంతో కూడినటువంటి ధర కల్పించాలని కూడా మా డిమాండ్ ఉన్నది. అన్ని పంటలు ఎవరైతే వస్తువులను తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే లాభాలు ఉంటాయో వాళ్ళ లాభాలు కలుసుకొని ఎంఆర్పి డిక్లేర్ చేస్తారో రైతులకు కూడా ఆ విధంగా వాళ్ళ శ్రమ పోను వాళ్ళకు లాభాలు వాళ్ళకు కావాల్సినటువంటి పనిముట్లన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని గుర్తులేదని సమాధానం చెప్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరోసారి జోగి రమేష్ను విచారించే అవకాశం ఉందన్నారు. విచారణకు గంటన్నర ఆలస్యంగా హాజరైన జోగి రమేష్ అనంతరం ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ను కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది. ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాం, కానీ అతను అది మాకు ఇవ్వలేదు. కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మరలా పిలిపించడం జరుగుతుంది. రుణమాఫీ కాని రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసే ప్రక్రియ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకన చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన సభలో రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివిధ సమస్యల కారణంగా కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బ్యాంకులో సాంకేతిక సమస్యలు, ఆధార్ కార్డు నెంబరు తప్పిదాలు, రేషన్ కార్డు లేని రైతులు, ఇతరత్ర సమస్యలు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ కాలేదన్నారు. ప్రతిపక్ష నేతలు చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దని, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేయలేని చెప్పే అటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దగ్గర 22,37,848 అకౌంట్లలో మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా 2 లక్షల పైచిలకు రుణాలు బాకీ ఉన్నోళ్ళు కానీ ఈ రకరకాలతోని ఇంకొక 6-7 లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ. ఇంత లెక్కలు పెట్టుకొని ఇన్ని పెట్టుకొని ఇద్దరు బావా బొమ్మలు కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పాపం బండి సంజయ్ నిన్న మాట్లాడాడు. ఆయన లెక్కలు సరిగా చూసుకున్నట్టు అవగాహన లేనట్టు రాష్ట్ర హోంశాఖ మంత్రి. అతను అకౌంట్లే 42 లక్షల చిల్లరున్నాయి. మరి పాపం 60 లక్షల పైన ఆయనకి ఎక్కడ కనబడ్డాయి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ప్రకటించారు. పరీక్ష నిర్వహించే తేదీలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మౌను చౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 28 గంజాయి కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట 1 టౌన్, గజ్వెల్, ములుగు మరియు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే కూలీల ద్వారా 2-3 కిలోల స్థాయిలో గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి లేబర్లకు ఇస్తున్నారని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో సంబంధిత శాఖల సపోర్ట్ అవసరమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావానికి జిల్లా ప్రజలు దూరంగా ఉండేలా పోలీస్, విద్య, వైద్య, ఆరోగ్య, ఎక్సైజ్, వ్యవసాయ నియంత్రణ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో ఉన్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. బతుకమ్మ మెట్ల వద్ద ఉన్న చెత్తను పర్యాటకులు పడివేసిన ప్లాస్టిక్ కవర్లను తీసివేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలన్నారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుమారు 30 మంది వాలంటీర్లు పాల్గొని రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలను సైతం తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రద్ధానందం, వాలంటీర్లు భాను, నవీన్, నిఖిల్, రాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నమస్కారములు. మన సిద్దిపేట స్వచ్ఛదనంలో మరియు పరిశుభ్రతలో మన స్టేట్ మొత్తంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. మన సిద్దిపేట ప్రజలు ఒక మంచి అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదైనా మన సిద్దిపేటలో స్టార్ట్ పెడితే మొత్తం ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ మంచిగా అవుతున్నది. ఈ మన రంగనాయక సాగర్ అనేది మన పర్యాటక ప్రాంతము. ఈ పర్యాటక ప్రాంతానికి ఎంతోమంది పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కాకపోతే సిద్దిపేట కానటువంటి ప్రజలు కూడా ఇక్కడికి పర్యాటకులుగా విజిట్ చేయడం వల్ల వాళ్ళకు సిద్దిపేట యొక్క రూల్స్, నిబంధనలు అంతగా పెద్దగా తెలియకపోవడం వల్ల ఈ మెట్ల పైన వాళ్ళు తిని పారేసినటువంటి వస్తువులను చెల్లాచెదురుగా పడేసి వెళ్ళారు. ఇటువంటిది మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సార్ వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఏంటి అంటే సిద్దిపేట చాలా నీట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రమే అపరిశుభ్రంగా ఉంది అనేసి. వాళ్ళ గవర్నమెంట్ యూనిట్ ఉంది ఎన్ఎస్ఎస్. ఈ ఎన్ఎస్ఎస్ టీము మన శ్రద్ధానంద్ సార్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరి వాళ్ళ టీమ్ 2 పిల్లలని ఇక్కడికి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. అనుకోకుండా ఏమైంది అంటే 98 మరియు 99 10th క్లాస్ బ్యాచ్ పారుపల్లి స్కూల్ అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా క్లీనింగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ సైడ్ మేము చేస్తూ ఉంటుంటే వాళ్ళు అటు సైడ్ చేశారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇదంతా జరిగిపోయింది. ఇక్కడికి చాలామంది కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రావడం జరిగింది. వల్ల వాళ్ళు కూడా ఇందులో ఎన్ఎస్ఎస్ యూనిట్లో భాగంగానే వాళ్ళు కూడా స్వచ్ఛదనం పచ్చదనం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేసి ఇందాకనే వెళ్ళడం జరిగింది. కాబట్టి సిద్దిపేటను అందరూ కూడా ఆరోగ్య సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేటలో భాగస్వాములై జాగ్రత్తగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.